నమస్తే విక్టరీ మీడియా న్యూస్కు స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజా సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యం. ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్. పోలవరం ప్రాజెక్టు ఖర్చులపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. గిరి ప్రదక్షిణ విజయవంతం చేయండి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఉత్తరాంధ్రలో స్థానికులకు రాజకీయ అవకాశం కల్పించాలి. ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు. న్యూస్ డీటెయిల్స్ చూస్తే ప్రజా సమస్యలతో పాటు దివ్యాంగుల సమస్యలను కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం మంగళగిరిలో ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది దివ్యాంగులు, ప్రజలు, మహిళలు వచ్చి వారి సమస్యలను వినతి రూపంలో అందించారు. ట్రైసైకిళ్ల పంపిణీతో పాటు పింఛన్ల సమస్యలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వీటిపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి నేటి వరకు పరిపాలించిన అన్ని ప్రభుత్వాల్లో ఖర్చు చేసిన లెక్కలపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. బుధవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై సీఎం చంద్రబాబు విచారణ చేసి ఆయా లెక్కలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదని, ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ స్పష్టం చేశారన్నారు. ఈ విషయంపై ప్రజలు, కార్మికులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 40-50 ఏళ్ళ నాడు అంజయ్య పునాది రాయి వేశాడు. నాదెళ్ల భాస్కర్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటాను 80లో. 2004 నుంచి ఇది యాక్టివ్ అయింది పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన, అది ఎడమ కాలువ కానీ కుడి కాలువ కానీ ప్రాజెక్టు కానీ రిహాబిలిటేషన్ కానీ ఏదైనా కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు. పోలవరం ప్రాజెక్టు పైన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టాడు. రెండవది, రోసయ్య నేను అనుకోవటం లేదు ఖర్చు పెట్టాడని. కిరణ్ కుమార్ రెడ్డి 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఆయన ఎంత ఖర్చు పెట్టాడు, కాంట్రాక్టులు ఎవరెవరికి ఇచ్చాడు. మరి మూడవది, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా హైడ్రో ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టులు అని చెప్పి కొంత ఖర్చు పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన, అది రిహాబిలిటేషన్ కానీ హైడ్రో ప్రాజెక్టు కానీ మరి ప్రాజెక్టు కానీ. చివరిది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన, రిహాబిలిటేషన్ పైన ఎంత ఖర్చు పెట్టాడు. దీని ఇప్పుడు మొన్న కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తెలంగాణలో మొదలైంది. ఆ ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. పినాకిని చంద్రఘోష్ అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చి ఆయన తిరుగుతూ ఉన్నాడు ప్రాజెక్టు పైన. ఆయన దాదాపుగా ఇప్పటికే నాకు తెలిసి ఒక 8-9 విజిట్లు చేసి రిపోర్ట్ రెడీ చేస్తున్నాడు. మరి పోలవరం ప్రాజెక్టు పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నా, పోలవరం ప్రాజెక్టు పైన 2004 కానీ అంతకు ముందు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రివర్గాన్ని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా.
అసలు ఏ స్టేజ్లో ఉంది ఈ ప్రాజెక్టు? ఇది ఒక బ్యారేజ్ కట్టి ఉంటే అయిపోయి ఉండేది ఈ పాటికే, ఎప్పుడో కంప్లీట్ అయినది. నాకు తెలిసి దాదాపు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 30-40 వేల కోట్ల రూపాయల పైన ఎవరిది బాధ్యత? ఇంకొక 30-40 వేల కోట్ల రూపాయలు లేనిదే కానీ ఇది ప్రాజెక్టు పూర్తి అయ్యేటట్లేదు. పూర్తి అవుతుందా లేదనేది అది భగవంతుడే నిర్ణయిస్తాడు. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పటిదాకా ఈ 4 ముఖ్యమంత్రులు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మరి జగన్మోహన్ రెడ్డి, ఈ 4 ముఖ్యమంత్రులు వాళ్ళ సమయాల్లో ఎంత ఖర్చు పెట్టారు, ప్రాజెక్టు పరిస్థితి ఏంది? నేను మిగిలిన జోలికి పోవటం లేదు. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 20-21 తేదీల్లో జరగనున్న గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ విశ్వనాథ్, ఆర్డీఓ హుస్సేన్తో కలిసి అప్పుగార్ ఎంవీపీ కాలనీ, లుంబిని పార్క్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ గిరి ప్రదక్షిణ వచ్చే భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం సింహాచలం దేవస్థానం అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ గిరి ప్రదక్షిణ ఈ ఏడాది 6 లక్షల మంది వస్తారని అంచనా వేశారు. Generator and double barricade. గోపాల్పట్నం ఫైర్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్కి ఫైర్ టెండర్స్ రెడీగా పెట్టుకోవడం. దెన్ కమింగ్ టు R&B సార్, ఇక్కడ బ్యారికేడింగ్ వర్క్ అన్ని కూడా వాళ్ళు వెరిఫై చేయడం సార్. అదేవిధంగా ఫిట్నెస్, మనం ఎక్కడెక్కడ టెంపరీ స్ట్రక్చర్స్ కడుతున్నామో ఫిట్నెస్ అన్ని కూడా వాళ్ళు సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంది సార్. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా సార్ ఫీడింగ్ రూమ్స్ మనము ఇక్కడ, అంటే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఉంటారు సార్, వాళ్ళకి సంబంధించి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి, బిడ్డని ఫీడ్ చేయడానికి కూడా ఈ స్టాల్స్లోనే చిన్న కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్. ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ దారిలో వస్తున్న షాప్స్ అన్ని కూడా ఆ రోజు క్లోజ్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. అంతేకాకుండా అక్కడ ఉన్న ఎవరు అక్కడ అల్లరి చేయకుండా చూడాలని కూడా వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. ఏపీఎస్ఆర్టీసీకి ఆల్రెడీ బస్సెస్ ఇక్కడ టెంపుల్ నుంచి కిందకి వెళ్ళేది పైకి వెళ్ళే బస్సెస్ అన్ని కూడా ఫిట్నెస్ చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది సార్. అదనంగా బస్సెస్ స్పెసిఫిక్ పాయింట్స్ నుంచి సార్ వాళ్ళు అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది సార్. సో ఇది జనరల్గా ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి సార్. ఐఎన్పిఆర్ ద్వారా పబ్లిసిటీ ప్రధానంగా టెంపుల్ టైమింగ్స్ గురించి, ఇక్కడ చేసే ఏర్పాట్ల గురించి, అదేవిధంగా ఈ దారిలో ఉన్న ప్రజలందరూ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తప్ప, అంటే దే ఆర్ నాట్ ద పిల్గ్రిమ్స్ ఆర్ డివోటీస్, దే ఆర్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద లొకేషన్స్ విచ్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద పాత్ సార్. గిరి ప్రదక్షిణ దారిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ తప్ప మిగతా సందర్భాల్లో 4 వీలర్స్ అవాయిడ్ చేయమని, వీలైన వరకు 2 వీలర్స్ వాడమని, ఇంట్లోనే ఉండి ఈ కార్యక్రమానికి సహకారం ఇవ్వమని కోరడం జరుగుతుంది సార్. దెన్ మనకి స్పెసిఫిక్ పాయింట్స్లో ఇన్ఛార్జెస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ మనము ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాం సార్. బై 18th కల్లా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేయమని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. సో 19th మళ్ళీ ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకొని 20th పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా సభముగా తెలియజేస్తున్నాను సార్. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇదంతా నాకు కొత్త, అది కూడా ఇస్ అ వెరీ మేజర్ ప్రోగ్రామ్. సో పెద్ద కామెంట్స్ ఏమీ లేవు. గంట గారు ఇస్ అ సీనియర్ లీడర్, సో హీ హ్యాస్ మోర్ ఎక్స్పీరియన్స్. గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి ఆయన అభిప్రాయాలు మీరు ఎక్కువ వినొచ్చు. కానీ జనరల్ ఎక్స్పీరియన్స్ నాకేం చెప్తుందంటే, నా రిక్వెస్ట్ ఎస్పెషలీ ద లీడర్స్ ఆన్ ద స్టేజ్, దిస్ ఇస్ సంథింగ్ లైక్ అ పీక్ లోడ్ పర్ఫార్మెన్స్. సో పీక్ లోడ్ పర్ఫార్మెన్స్లో మన ఆర్గనైజేషన్ వీక్నెసెస్ అన్నీ ఎక్స్పోజ్ అవుతాయి.
ఏ ఆఫీసర్స్ సరిగ్గా పనిచేయట్లేదు, ఏ ఆఫీసర్స్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ షోల్డర్ చేయగలుగుతున్నారు అనేది చాలా స్పష్టంగా ఇట్లాంటి టైంలో మనకు తెలుస్తుంది. సో దాని మీద ఒక క్లోజ్ వాచ్ మన లీడర్స్ అందరూ ఎవరైతే వేదిక మీద ఉన్నారో ప్లేస్ చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈ ఈవెంట్ వరకు నాకు పెద్ద కామెంట్స్ లేకపోయినా సరే ఇంకా 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఈవెంట్ ఒక అవకాశంగా వాడుకుని ఏ ఆఫీసర్స్ వీక్నెసెస్ ఉన్నాయో మనం తేల్చుకుంటే భవిష్యత్తులో కూడా పరిపాలన ఈ ప్రాంతంలో బాగా ఇవ్వచ్చు అని నమ్ముతున్నాను. అండ్ గతంలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే కొంత వివిఐపి మూవ్మెంట్ వల్ల రెగ్యులర్ పిల్గ్రిమ్స్ అందరూ సఫర్ అయ్యారని, దానికోసం కూడా చాలా ప్రత్యేకంగా మనం ప్లాన్ చేసి వాళ్ళ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా కోరుతున్నాను. అండ్ మా వంతు ఏదన్నా సహాయం లేకపోతే ఆలోచన ఏదైనా చేయాలంటే మాకు కూడా చెప్పండి. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ షోల్డర్డ్ ఆన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టుడే. అవర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ అడ్వైజరీ అట్ దిస్ లెవెల్. బట్ నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ నుంచి నేర్చుకుని నెక్స్ట్ ఇయర్కి ఇంకా చాలా యాక్టివ్గా టేక్ పార్ట్ చేస్తాము. సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ మోర్ టు యాడ్. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఏంటంటే ట్రెమెండస్ గుడ్ విల్ రావచ్చు, లేకపోతే చాలా నెగిటివిటీ కూడా రావచ్చు. సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలా జాగ్రత్తగా పనిచేద్దాం. దిస్ ఇస్ అ న్యూ గవర్నమెంట్ అండ్ అభిప్రాయాలు కూడా ఇట్లాంటి ఈవెంట్స్లో గవర్నమెంట్ మీద కూడా వస్తుంది కాబట్టి అందరూ బాధ్యతగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫ్రమ్ అవర్ క్యాడర్ ఆర్ లీడర్షిప్, పొలిటికలీ స్పీకింగ్, ఎనీ సపోర్ట్ దట్ ఈస్ నీడెడ్. ఎందుకంటే ఇక్కడ ద లోకల్ కార్పొరేటర్ ఇస్ అవర్స్, ఇన్ many of the other areas also we may have our corporators. అక్కడ కూడా whatever support is needed we will be happy to provide. Thank you. విశాఖలో బహుజన సమాజ్ పార్టీ విశాఖ జోన్ 1 సమీక్షా సమావేశం బుధవారం పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన నాయకులే పాలిస్తున్నారని, స్థానిక నాయకులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. వైసీపీ పాలనలో కూడా రెడ్డిలంతా ఉత్తరాంధ్ర సీఎంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కేవలం 2 కులాలు మాత్రమే పాలన సాగిస్తున్నాయని, బీసీ నాయకులకు ఎక్కడ తగిన స్థానం గుర్తింపునివ్వడం లేదన్నారు. ఉత్తరాంధ్రను రెడ్డు కమ్మ రాజులుగా భారీగా దోచుకున్నారని, ఇతర కులాలు వారిని కనీసం అసెంబ్లీకి పంపించుకోవడం సరికాదన్నారు. ఇక ఈ రాజకీయ పోరాటంలో మన విజయాలు సాధించాలంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు, స్ట్రాంగ్ అవ్వాలి. అది కానంత వరకు కూడా చేపట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఉమెన్ డెవలప్ చేయాలి, అలాగే కళా ఒకసారి డాన్సర్స్ యొక్క మేనిఫెస్టో మళ్ళీ తయారు చేయాలి. రాక్షరంగా తయారు చేసినట్టు నిజంగా నాకు కూడా ప్రజలు ఉన్న చైతన్యం ముందు అది దిగదుడిపే. కాబట్టి వాడు ఈ రోజున ఇక్కడ కూర్చుని ఒక బహుజన సమాజ్ పార్టీలో చేరి మీ ముందు మాట్లాడుతున్నారు. లోకల్ టాలెంట్ని నాయకత్వాన్ని అప్పగించే పరిస్థితుల్లో లేదు. అందువలన ఈ 2 పార్టీలు కూడా, అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ, 2 పార్టీలు కూడా లోకల్ నాయకుల్ని ఏమాత్రం కూడా వాళ్ళని ప్రోత్సహించకుండా బయట నుంచి నాయకుల్ని దిగుమతి తీసుకొచ్చి చేశారు. మీరు గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పాలనలో కూడా చూడండి, విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర సీఎంగా వ్యవహరించాడు. ఆయనతో పాటు ఇంకొక ఆయన సుబ్బారెడ్డి కూడా అంతే. ఈ మధ్య నేను ఎలక్షన్లప్పుడు మా కార్యకర్తలతో మా నాయకులతో మాట్లాడుతూ ఉంటే డబ్బులు ఎవరు పంచుతున్నారా అంటే నేను ఎక్కడో తెక్కల్లో విన్నా. అక్కడ రాయల వెంకటరెడ్డి ఆయన డబ్బులు పంచుతాడట. ఆయన ఈ ఊరు ఆయన కాదు. అంటే ఏంటంటే ఓటుకి 1000 రూపాయలు 2000 3000 పంచినా సరే ఈ పంచిన డబ్బు బయట నుంచి ఆ పంచే రెడ్లే పంచాలి, లేకపోతే కమ్మ రాజులకు సంబంధించిన వాళ్ళే పంచాలి. అంటే అటు కమ్మ రాజులు కానీ ఇటు రెడ్డి రాజుల పాలనలో ఈ ఉత్తరాంధ్ర మగ్గిపోతూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్దండులైన నాయకులు ఉన్నారు ఉత్తరాంధ్రకి. మనం రాష్ట్ర స్థాయిలో వాళ్ళ పేర్లు పెద్ద పెద్ద పేర్లే. ఒక ఆయన బొత్స సత్యనారాయణ, ఇంకో ఆయన ధర్మాన ప్రసాదరావు. వాళ్ళిద్దరూ చీఫ్ మినిస్టర్ కాగలిగినటువంటి స్థాయి ఉన్న నాయకులు, ఉన్నత నాయకులు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని అక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర స్థాయిలో
రెడ్డి రాజులకి తాకట్టు పెట్టారు. వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించారు కానీ భార్య ఎంపీ అవ్వాలన్నా, లేకపోతే చుట్టాలందరూ మేనల్లుళ్ళందరూ వాళ్ళు ఎంపీలు అవ్వాలన్నా, ఒకే కుటుంబం నుంచి 4-5 ఎమ్మెల్యేలు అయినటువంటి పరిస్థితి కూడా బొత్స కుటుంబం నుంచి ఉంది. అట్లానే ధర్మాన ప్రసాద్. ఇట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు రాష్ట్ర స్థాయిలో నాయకులకు అడుగులకు మడుగులెత్తి ఈ ఉత్తరాంధ్ర యొక్క భవిష్యత్తు మొత్తాన్ని తాకట్టు పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న బీసీలు ఎవరైతే ఉన్నారో కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, ఎస్సీల నుంచి రెల్లి కులం, ఇట్లా ఎంతమందో ఎరుకల, యానాది ఈ కులస్తులు ఎప్పుడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టని పరిస్థితి ఎందుకు వచ్చింది? పక్క రాష్ట్రంలో ఒక మంగలి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, మీకు తెలుసో లేదో, ఆయన పేరే స్టాలిన్. సో అక్కడ పెరియార్ వాదం బలపడిపోయి మరి చిన్న చిన్న కులాలన్నీ కూడా ఒక్కో రాజ్యాధికారం వాళ్ళకి సిద్ధించి మంత్రులుగా ఉన్నారు. కుమ్మరి కులం నుంచి కూడా మంత్రులుగా ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం దేశంలోనే, అది రాష్ట్రం కాదు, అది ఒక దేశం. ఉత్తరప్రదేశం కన్నా ఉత్తర దేశం అది. అటువంటి రాష్ట్రంలో మాయావతి గారు 4 సార్లు చీఫ్ మినిస్టర్గా చేశారు. మీరు అది కూడా గమనించండి. 4 సార్లు చీఫ్ మినిస్టర్గా చేసి అత్యద్భుతమైనటువంటి పాలన ఇచ్చారు. ఈ రెడ్డి రాజులు, కమ్మ రాజులు దోచుకున్నట్టు దోచుకోలే. ఆమె చక్కని పాలన ఇచ్చారు. శాంతి భద్రతల్ని చాలా గొప్పగా ఆమె మేలు చేశారు. నేను ఈ మధ్య ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళా, నేను చూశాను, కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యా. మళ్ళీ మాయావతి గారు చీఫ్ మినిస్టర్ అయితే బాగుంటుందని త్రిపాఠి అనే బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి అంటున్నాడంటే చూడండి ఆమె పాలనని వాళ్ళు ఎలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆమె కాలంలో, ఆమె క్యాబినెట్లో కుమ్మర్లు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, మంగళ్ళు అయ్యారు, చాకళ్ళు అయ్యారు, వివిధ కులాల వాళ్ళు, ఈవెన్ సఫాయి పని చేసుకునే, శుద్ధి పని చేసేటువంటి కార్మికులు కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా తీర్చిదిద్దిన ఘనత బహుజన్ సమాజ్ పార్టీది, మాయావతి గారిది. అలానే కాన్షీరామ్ గారిది. అంబేద్కర్ స్ఫూర్తితో కాన్షీరామ్ గారి నాయకత్వంలో 4 దశాబ్దాల క్రితం ఏర్పడినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందుకే ఈ పార్టీ నన్ను ఆకర్షించింది. ఈ వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నటనపై మెలకువలు తెలుపుతూ ప్రత్యేకంగా అవగాహన సదస్సు నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యదర్శి ఎల్లాజీ మాట్లాడుతూ నటన నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన కళాకారులకు ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రంగసాయి నాటక సంస్థ వ్యవస్థాపకులు బాదంగిరి సాయి మాట్లాడుతూ నేటి కాలంలో అనేక మంది నటనపై ఆసక్తి చూపుతున్నారని, అలాంటి వారికి ఈ వర్క్షాప్ చాలా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వై అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎల్లాజీ, వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ కార్యదర్శిని. ఆగస్టు 1, 2, 3 రోజుల పాటు ఫిలిం యాక్టింగ్ పైన వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. దీనికి నగరంలో ఉన్నటువంటి అనేక మంది నటన నేర్చుకునే వాళ్ళు, కళాకారులందరూ ఈ వర్క్షాప్లో పాల్గొని నటన మీద ఉన్నటువంటి ప్రాథమిక అంశాలపై తర్ఫీదు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వర్క్షాప్కి టీచర్స్గా ప్రముఖ కళాకారులు, సినీ, టీవీ ఆర్టిస్టులు అయినటువంటి ఎఫ్ఎం బాబాయ్ గారు, అదేవిధంగా గద్దె వరప్రసాద్ గారు వస్తున్నారు. వీరితో పాటుగా ఆంధ్ర యూనివర్సిటీ నుండి 2 ప్రొఫెసర్స్ కూడా ఈ వర్క్షాప్లో టీచ్ చేయాలి. కావున కళాకారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కళాభివందనాలండి. నా పేరు బాదంగిరి సాయి, రంగసాయి నాటక సంఘ వ్యవస్థాపకుని. మరి వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ 2018లో ప్రారంభించిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఔత్సాహికమైనటువంటి నటీనటులను, అలాగే దర్శకుల్ని, అట్లాగే నిర్మాతలు కూడా ప్రోత్సహిస్తూ వస్తుంది. మరి అదే ప్రయాణంలో ఆగస్టు 1, 2, 3 తేదీల్లో ఈ యాక్టింగ్ వర్క్షాప్ ఒకటి ముందుకు తీసుకొచ్చారు. తప్పకుండా ఈ విశాఖ జిల్లా కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ వర్క్షాప్లో పాల్గొని నిష్ణాతులైనటువంటి టీచర్స్ వారందరూ వస్తున్నారండి. వారి తరఫీదులో మంచి నటులుగా తీర్చిదిద్దగలరని చెప్పి కోరుకుంటూ మరి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించగలరని ప్రార్థన. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణపై వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన అక్రమ కేసులు తక్షణమే రద్దు చేయాలని ఆ సంఘం సిటీ అధ్యక్షుడు డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెలలో జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగిందన్నారు. కావాలనే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అక్రమ కేసులు పెట్టారన్నారు. ఈ కేసులు రద్దు చేయాలని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాన్ని కోరారు. తమ రాష్ట్ర జిల్లా సంఘం అధ్యక్షులు ఆదేశాల ప్రకారమే పనిచేస్తామన్నారు.
ఏఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు ఎస్వి రమణ మాట్లాడుతూ తమ సంఘం ప్రభుత్వాలకు భజన కాదు బాధ్యతతో పనిచేస్తామన్నారు. రాజకీయ పార్టీలతో కాదు ప్రభుత్వంతో కలిసి చిత్తశుద్ధిగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులంతా పాల్గొన్నారు. టెక్నీషియన్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి 11/7/24 తేదీన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ APGEA మద్దిలపాలెంలో గల ఆఫీసులో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో నాకు ప్రెసిడెంట్గా, మరి DVSN రాజు గారికి సెక్రటరీగా, అదేవిధంగా మిగతా 14 మంది సభ్యులు, టోటల్గా 16 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి దానికి ఎలక్షన్ ఆఫీసర్స్గా శ్రీమతి రాజేశ్వరి గారు, వి ధనరాజ్ గారు, PM జవహర్లాల్ గారు పాల్గొనడం జరిగిందండి. అదేవిధంగా ఆ ఎలక్షన్స్ అన్ని సజావుగా సాగడానికి కారణమైనటువంటి పెద్దలు అల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్వి రమణ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ K. సూర్యనారాయణ గారికి కూడా మా అందరి తరఫున కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి నీతి, నిజాయితీ, నిబద్ధత ఎప్పుడూ కూడా ఉద్యోగుల కోసం ఆలోచిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ KR సూర్యనారాయణ గారిని మరి గత ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది, ఆ విషయం మీడియా సోదరులందరికీ తెలుసు. మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఏంటంటే, మా సూర్యనారాయణ గారి మీద కేసులు ఏమీ లేకుండా క్లీన్ చిట్ ఇచ్చి వారిని ఆ కేసుల నుంచి విముక్తి చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మా APGA పక్షాన కోరుతున్నామండి. మరి అదేవిధంగా ఈ రోజున మాకు ఈ బాధ్యత అప్పచెప్పినటువంటి జిల్లా కార్యవర్గ, జిల్లా సంఘం మరియు రాష్ట్ర సంఘం వారు ఎంతో నమ్మకంతో మా మీద ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఇక నుంచి ఉద్యోగులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలన్నా మా విశాఖపట్నం సిటీ తాలూకా యూనిట్ ముందుండి మా జిల్లా సంఘానికి ప్రతి విషయం తెలియజేస్తూ వారి సూచనల మేరకు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి న్యాయం చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నానండి. EPS జీవో గెజిట్ నోటిఫికేషన్ నిలుపుదలను చేయిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం పట్ల APGA పక్షాన హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నామండి. ముఖ్యంగా మా తాలూకా ట్యాగ్ లైన్స్ ఏంటంటే, భజన కాదు బాధ్యత, పార్టీలతో కాదు ప్రభుత్వంతో. దీనికి అనుగుణంగా మరి మా అధ్యక్షులు గారైనటువంటి శ్రీ KR సూర్యనారాయణ గారు గత ప్రభుత్వంలోనే మాకు 103 జీవో ఇస్తూ గుర్తింపునిచ్చింది. ఇచ్చిందని చెప్పేసి మిగతా సంఘాలాగా అడుగులు మడగలెత్తకుండా నిక్కచ్చిగా నిఖార్సుగా ఉద్యోగుల సమస్యలపై నిరంతరం ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మరి గత ప్రభుత్వం మా GPF అకౌంట్ల నుంచి మాకే తెలియకుండా మా డబ్బుల్ని తీసివేయడం జరిగింది. ఆ విషయం పత్రికాముఖంగా మా అధ్యక్షులు గారు KR సూర్యనారాయణ గారు క్రిమినల్ కేసు పెడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించున్నారు. అలాగే మాకు సకాలంలో జీతాలు 1వ తేదీన, అలాగే రిటైర్ అయినటువంటి విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే మేము దాచుకున్న GPF డబ్బుల్ని మాకు సకాలంలో ఉద్యోగుల పిల్లలకు కానీ, ఉద్యోగుల పెళ్లిళ్ళకి కానీ, చదువులకు కానీ తీసుకుని వెసులుబాటు ఉండేది. అటువంటిది 6 నెలలు 8 మాసాలైనా సరే ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే 94 నెలల DA అరియర్ కూడా మాకు బకాయి ఉన్న ప్రభుత్వం. ఈ అన్నిటి మీద దపదపాలుగా మా KR సూర్యనారాయణ గారు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసినా మరి ప్రభుత్వం స్పందించల కారణంగా అల్టిమేట్గా గవర్నర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయడం అనేది.
ఆ రిప్రజెంట్ చేయడమే తప్పుగా భావించి ప్రభుత్వం మా కేఆర్ సూర్యనారాయణ గారి మీద అక్రమ కేసులు బనాయించింది. 409 సెక్షన్ కేసు పెట్టి మరి ఆయన్ని ఇబ్బందులు పాలు చేసింది. వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని ఈ ఏడాది విశాఖ నగరంలోని యూత్ ఐకాన్ సంస్థ ఆధ్వర్యంలో బాలగణపతి సెట్ నిర్మిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి కనకరాజు తెలిపారు. వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా బుధవారం రాట మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ విశాఖ ఉత్తర నాయకురాలు దీపిక హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా ఓ వినూత్న ఆలోచనలతో యూత్ ఐకాన్ సంస్థ వినాయక ఉత్సవాలను జరుపుతుందని, గత ఏడాది చాక్లెట్ వినాయకుడిని ఏర్పాటు చేయగా ఈ ఏడాది అయోధ్యలోని రాముడి విగ్రహం తయారీకి వినియోగించిన పాలరాయితో ఈ ఏడాది బీచ్ రోడ్లో బాలగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్టాభిరామ్, పోతనరెడ్డి, కార్పొరేటర్ మంగమేని, యూత్ ఐకాన్ సభ్యులు పాల్గొన్నారు. కోసం అని చెప్పి రాట జరిగే కార్యక్రమం అనేది మొదలైంది. నాకు చాలా ఉత్సాహంగా ఉంది, నాకనే కాదు మొత్తం అందరికీ కూడా. ఎందుకంటే వినాయక చవితి అనేది చిన్నపిల్లోడి దగ్గర నుంచి బాగా వయసున్న ఆఖరికి నడవడానికి ఓపిక లేని వాళ్ళకి కూడా వినాయకుడిని అంటే నో అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే మన మొదటి వినాయక చవితి కాబట్టి వినాయకుడు మన అందరి విఘ్నాలు తొలగించి మన రాష్ట్రం అలాగే మన దేశం కూడా బాగుండాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రజా సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యం, ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్. పోలవరం ప్రాజెక్టు ఖర్చులపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. గిరి ప్రదక్షిణ విజయవంతం చేయండి, అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఉత్తరాంధ్రలో స్థానికులకు రాజకీయ అవకాశం కల్పించాలి, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు. ఇది ఈనాడు బులెటిన్. మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే, స్టే ట్యూన్.